ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ వర్తమానం వింటున్న మీరు, ప్రార్థనలో ఏకీభిస్తున్న మీరు, మొదటగా మీరందరూ కూడా మీకు తెలిసిన వారికి ఇది ఫార్వర్డ్ చేయండి. ఇద్దరు ప్రార్థన చేయడానికి దేవుని మందిరానికి వచ్చారు. పరిసేయుడు, సుంకరి. పరిసేయుడు అంటే తనను తాను తగ్గించుకునేవాడు. సుంకరి అంటే తనను తాను తగ్గించుకునేవాడు. ఆ పరిసేయుడు వచ్చి దేవుని సన్నిధిలో ప్రగల్భాలు పలుకుతున్నాడు. ప్రార్థనలో అందరికీ తెలియాలని, దేవా నేను దొంగను కాను, దేవా నేను అన్యాయస్తుడిని కాను, దేవా నేను వ్యభిచారిని కాను, దేవా నేను ఇతరుల మనుషుల వలె లేను, నా ప్రక్కనున్న సుంకర్ లాంటి వాడను నేను కాను అని దేవునికి ఇతని గురించి తెలియదన్నట్లుగా రెచ్చిపోయి పిచ్చి పిచ్చి మాటలన్నీ దేవునితో చెప్తున్నాడు. దేవుడు తీర్పు తీర్చాడు. హెచ్చించుకున్న పరిసేయుడు తగ్గించబడ్డాడు. మరో ప్రక్క మందిరములో తలదించుకొని తల ఎత్తడానికి కూడా అధికారం లేక సుంకరని అతను ప్రార్థించుకుంటుంటే ప్రభు సుంకరిని ప్రశంసలతో మెచ్చుకున్నారు. పరిసయ్యుని వలె దేవుని దగ్గరికి వచ్చి చాలామంది అతిశయ మాటలను వ్యక్తం చేస్తారు దేవుని మందిరములో లేదా ప్రార్థనలో. అది ప్రభువుకి ఎప్పుడూ కూడా ఇష్టం కాదు. మీరేమయ్యున్నను దేవుని కృప వల్లే అయ్యున్నారని మీ ప్రతి మాట దీనత్వంతోనూ ప్రతి మాట తగ్గింపుతోనూ ప్రభువు హెచ్చవలసి ఉన్నది, మనం తగ్గవలసి ఉన్నది అన్న విషయాన్ని ఎప్పుడూ కూడా మనం మర్చిపోకూడదు. స్త్రీలు కనిన వారిలో బాప్టిజం ఇచ్చే యోహాను గొప్పవాడు అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఆయన గొప్పతనం ఏమిటి? యోహాను బాప్టిజం ఇచ్చే యోహాను గొప్పతనం, యేసు హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అన్నాడు. అంత సేవ చేస్తున్నటువంటి యోహాను యేసుక్రీస్తు కంటే కూడా 6 నెలలు ముందున్నవాడు సేవలో. ఆయన వెనక శిష్యులున్నారు. పరిచర్య చక్కగా అద్భుతకరంగా జరుగుతుంది. వెనకొచ్చిన యేసు ప్రభు వారి గురించి అంటాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన చెప్పులు వారు విప్పడానికైనా నేను అర్హుణ్ణి కాను. అది దీనత్వం, అది తగ్గింపు. పేరులో ఉన్నవాడు, ప్రఖ్యాతులో ఉన్నవాడు, ఆ దినాలలో మంచి పేరు ప్రఖ్యాతులతో వాడబడుతున్న దైవజనుడు అంతగా తగ్గించుకున్నాడు. అయితే అది ప్రభువుకి ఇష్టమై యోహానుని అన్నారు కదా, స్త్రీలు కనిన వారిలో బాప్టిజం ఇచ్చే యోహాను గొప్పవాడు. ప్రియ దేవుని బిడలారా, యేసు తను తగ్గించుకొని పరిచర్య చేశాడు. యేసయ్యే తగ్గించుకొని దాసుని రూపం ధరించుకుంటే మరి మన జీవితంలో మందిరములో దేవుని సన్నిధిలో మనల్ని మనం హెచ్చించుకునే పనులు, హెచ్చించుకునే మాటలు మన ప్రార్థనకు భంగం అయిపోతున్నాయి. మన ప్రార్థనకు జవాబు రాకుండా అయిపోతుంది. ఈ ఉదయకాలం ముందు ప్రార్థిస్తున్నాం, కానుకలు అర్పిస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం. మన నోటి మాట చూసారా, మన ప్రార్థనకు జవాబు రాకుండా అయిపోతుంది. పరిసేయుడు కేవలము తన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఉండడానికి తన మాటలే, తన అతిశయమే. సుంకరి అతను పాపైనప్పటికీ కూడా తన తగ్గింపే తన పాపాలన్నీ క్షమించింది. అంటే ప్రభు దగ్గరికి రానప్పుడు చేసిన పాపాలన్నీ క్షమించబడాలి అంటే తగ్గింపుతో కూడిన జీవితమే. గతంలో చేసిన పాపాలన్నీ కూడా ప్రభు క్షమిస్తారన్నది ఆ మాట వింటుంటే ఆశ్చర్యం కలుగుద్ది. కనుక ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని సన్నిధిలో దీనులుగా ఉండడం నేర్చుకోవాలి. యేసయ్య అంత దీనుడిగా ఉంటే, దాసుని రూపం ధరించుకుంటే, పనివాడు రూపం ధరించుకుంటే, మరి మనము హెచ్చించుకుంటే ఏమంత దీవెనకరంగా ఉంటుంది.
ఈ ఉదయకాలమందు తగ్గింపు అంటే బాస్పట్లు వేసుకొని కింద కూర్చొని ఎవరితో మాట్లాడద్దని కాదు. మనము ఏ స్థాయిలో ఉన్నా, ఏ హోదాలో ఉన్నా దేవుని మందిరంలో దీనులుగా తగ్గింపు కలిగిన వారుగా ఉంటే వాళ్ళను ప్రభు ఇష్టపడతారు. వీరిద్దరిలో ఈ ఉదయకాలమందు అది తేడా. కనుక మీరందరూ కూడా దీనులుగా, పరిసయ్యునిలాగా కాకుండా ఒక సుంకర వలె ప్రార్థించడానికి మనం నేర్చుకుందాము. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమును బట్టి మీ వందనాలు. ఈ ఉదయకాలమందు ఈ మాటలు విన్న మీ ప్రియ బిడ్డలు ప్రతి ఒక్కరూ కూడా సుంకర వలె, ఒక బాప్టిజం ఇచ్చి యోహాను వలె, అయ్యా మేము తగ్గవలసి ఉన్నది, మీరు హెచ్చవలసి ఉన్నది అని చాలా ధ్యానంగా మాట్లాడారు. మేము కలిగిన మా ప్రభువే మా కోసం ఎంత దీనుడైతే దాసుని రూపమే ధరించుకుంటే, దేవుడయ్యుండి ఈ లోకానికి ఒక పనివాడిలాగా వస్తే మా కోసం, మరి మేము మా మాటల్లో హెచ్చించుకోవటం అది మీకు ఏమాత్రం కూడా ఇష్టం కాదు. కనుక అందుకే మా ప్రార్థన మీ వద్దకు రావటం లేదేమో. మా ప్రార్థనలకు ఫలితము, ప్రతిఫలము, జవాబు కలగటం లేదేమో. ఏ మేలు పొందకుండా వెళ్ళిపోయాడు పరిసేయుడు. దీనుడిగా వచ్చి ప్రార్థించి ప్రతిఫలం పొందుకొని వెళ్ళాడు ఈ సుంకరి. కనుక మా ప్రార్థనలు ప్రతిఫలము పొందే ప్రార్థనగా ఉంచమని, మా ప్రార్థన వల్ల ఇతరుల్ని కించపరిచేదిగా, నేను పరిశుద్ధుని ప్రక్కవాడు అపవిత్రుడు, నేను కలిగిన వాడిని ప్రక్కవాడు భేదవాడు అన్నట్లుగా ఉన్నది పరిసేయుని ప్రార్థన. సుంకరి అలాగుని చేయలేదు. కనుక మా ప్రార్థన ప్రక్కవారికి కించిపరిచి చిన్న చూపు చూసే ప్రార్థనగా, మేము భక్తులము వాళ్ళు భక్తిహీనులు అన్నట్లుగా కాకుండా మాకు సుంకరి ప్రార్థన నేర్పించమని ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్నాయి. మేమందరము ప్రార్థిస్తున్నాం బిడ్డల కొరకు. ఈ దినం రాయబోతున్న ఎగ్జామ్ అంతట్లో కూడా వారి యొక్క హస్తాన్ని మీరు పట్టుకొని మంచిగా ఎగ్జామ్స్ వ్రాయించి సమయానికి ఎగ్జామ్ హాల్కి వెళ్ళడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి గృహాన్ని దీవించి వారి వ్యాపారాలు, వారి ఉద్యోగాలు, వారి చేతి పనులు, వారి వాహనాలు దీవించి వాటి ద్వారా వారి కుటుంబాలలో మంచి రాబడి, మంచి ఆదాయము, మంచి ఆశీర్వాదము దయచేయమని, వారి ప్రతి అవసరము కూడా మీ నామములో తీర్చమని, వారి బిడ్డల వివాహాల విషయంలో మేలు చేయమని, సంతానము లేని కుటుంబాలలో సంతానమును దయచేయమని, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు ఈ ఉదయం ఒక్కసారి మీరు విడుదల, స్వస్థత దయచేసి కోర్టు సమస్యల నుంచి కూడా మీరు విడుదల దయచేయండి. ప్రతి కుటుంబంలో ప్రభువా అందరికీ సమాధానం దయచేయండి. భార్య భర్తలుగా, అత్త కోడలుగా ప్రభువా ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రభువా ప్రతి కుటుంబంలో కూడా ఎక్కడ సమాధానం లేదో అక్కడ సమాధానం ఇవ్వడానికి వచ్చారు గనుక సమాధానం అనుగ్రహించి మీరే కార్యం చేసి మేలు చేసి ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఆత్మీయ పుట్టినరోజులు చేసుకుంటున్న బిడ్డలను, శుభకార్యాలు చేసుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించి దీవించి మేలు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ